హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చైతన్యనే. ఈరోజు మన రాజనగరం అయితే మొత్తం మన చూడదగ్గ ప్రదేశాలు అయితే అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది గాంధీ బొమ్మ కాడ అనమాట. ఇది అది సత్రం, పాత సత్రం అనమాట. ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఏమో సాయి మ్యూజికల్ షాపు, ఇలా కొంచెం ఎదురుకి వెళ్తుంటే ఇది ఈ పక్కన అన్ని షాపులు, రాజస్థాన్ హోటల్స్ ఇవన్నీ దాటేసి మనం వెళ్తున్నాం. ఇది మన గాంధీ బొమ్మ జంక్షన్ అనమాట అండి. ఇది ఈ పక్కన మన సెట్ గారు అయితే బజ్జీల బండి అయితే ఉండడం జరుగుతుంది. ఇది చూసారా, ఇది కనిపించేది లెనోరా కాలేజ్ అనమాట అండి. ఇది లెనోరా కాలేజ్ అన్నది మనకు నరేంద్రపురం రోడ్ నుంచి వస్తున్నాం అనమాట. ఇది అది నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఎదురుకు వెళ్ళి వచ్చిన తర్వాత లెనోరా కాలేజ్ అయితే పూర్తిగా మీకు కనబడుతుంది అనమాట అండి. ఇది హైవే అనమాట అండి. ఇది హైవే నుంచి మనం వెళ్ళే దారి అనమాట. ఇది గైడ్ కాలేజ్కి వెళ్ళే దారి అనమాట. ఇది ఈ లెఫ్ట్ సైడ్ బంక్ ఉంటుంది చూసారు కదా, కొత్తగా పెట్టిన షెల్ బంక్ అనమాట. ఇదంతా హైవే అండి. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మనకి ఐజర్ షోరూమ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కనిపించి చూసారా, గైడ్ కాలేజ్ అనమాట. ఇది వచ్చిదే అనమాట గైడ్ కాలేజ్. ఇవన్నీ మన రాజానగరంలో మెయిన్గా ఎక్కువగా కాలేజీలు చూడదగ్గ ప్రదేశాలు అయితే ఒక షూట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట అండి. ఇది నార్మల్గా చూపిస్తున్నాం. ఇదిగోండి, ఇది గైడ్ కాలేజు, ఇది ఎంట్రన్స్ అనమాట. గేటు, ఇది ఎంట్రన్స్. ఇదిగోండి, దాని వ్యూ అయితే ఎలా ఉండడం అయితే జరిగింది. ఇది గైడ్ కాలేజ్ నుంచి ఎలా కిందకు వచ్చేస్తుంటే ఇది చూడండి, ఇది ఇలాగా లెఫ్ట్ సైడ్ ఇది అశోక్ లైలాండ్ షోరూమ్ అయితే వస్తుంది అనమాట అండి. ఇలాగ వచ్చేస్తుంటే ఇదంతా అశోక్ లైలాండ్ షోరూమ్ అవుతుంది. ఇదిగోండి అశోక్ లైలాండ్ షోరూము. లారీలని ఇవన్నీ మొత్తం అన్నీ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి. ఇలా ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ నన్నయ్య కాలేజ్ అయితే వస్తుంది అనమాట అండి. ఎదురుకి వెళ్తే ఇదిగోండి నన్నయ్య విశ్వవిద్యాలయం, అది నన్నయ్య విశ్వవిద్యాలయం, ఇదిగోండి నన్నయ్య యూనివర్సిటీ అనమాట. ఇది అది కనిపించేది అంతా నన్నయ్య అనమాట. ఇది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే మీకు కాలేజీ నేను చూపిస్తాను అంతే, అంతకు మించి ఏం కాదండి. ఇది కనిపించేది ఇది గైడ్ జిఎస్ఎల్ కాలేజ్ అనమాట అండి. ఇది అది కనిపించేది జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అనమాట. ఇది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అనమాట అండి. ఇది కనిపించేది. దీని వెనక ముందు మనకి ఎంట్రన్స్ అయింది అనమాట జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్, తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇది ఏమో జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ అనమాట. ఇది వైజాగ్, విజయవాడ తర్వాత అంత పెద్ద కాలేజీలు, అంత పెద్ద హాస్పిటల్స్ ఈ రాజనగరంలోనే ఉన్నాయన్నమాట అండి. ఇది చూసారా, ఇది కొత్తగా కట్టిన రెస్టారెంట్ ఫుడ్ పిరమిడ్. దాని తర్వాత ఇది ఫంక్షన్ హాల్ అనమాట అండి. ఇది ఎంత నేషనల్ హైవే అనమాట అండి. ఇదంతా రోడ్డు చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు ఫుడ్ లవర్స్ అని ఉండేది అనమాట అండి. ఇది పేరు అయితే మార్చేశారు. ఇదొక జంక్షన్, అదే కనకరాజు కోవా స్వీట్స్ కూడా ఉంటాయి అనమాట అండి. ఇది ప్రమాదకరమైన జంక్షన్ అనమాట. ఇక్కడ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట అండి. చూసారా, ఎలా వెళ్తుంటే రైట్ సైడ్ కనకదుర్గమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా ప్రతి శుక్రవారం అయితే భోజనం పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఆలయంలో. ఇలా చూసారా, ఇలా కొంచెం ఎదురుకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి చెక్ ద్వారా బంధం వెళ్ళి దారి అనమాట. ఇది ఈ జంక్షన్ ఇలా కొంచెం ఎదురుకి వెళితే హ్యాబిటెడ్ అని చెప్పేసి జీసల పక్కన అనుకొని రెస్టారెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూసారు, కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ అనమాట అండి. ఇదిగోండి సర్వీస్ రోడ్లో ఇక్కడ హెచ్పి నేషనల్ బ్యాంక్ అనమాట, జిఎస్ఎల్ వారిది అనమాట. ఈ బంకు జిఎస్ఎల్ వాళ్ళది అనమాట. ఈ బంకు దీని పక్కనే
కొత్తగా హ్యాబిటెడ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ కట్టారు. ఇక్కడే కేఎఫ్సి కూడా ఉంటుంది అనమాట ఇందులోనే. కేఎఫ్సీలో మనకి దగ్గరలో రాజమండ్రిలో కూడా లేదు, కానీ ఇందులో అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని పక్కన అనమాట జిఎస్ఎల్ కట్ట వస్తాయి. ఆల్రెడీ మీకు ఇంతకు చూపించాను కదా నేను. మనం ఇందాక చెప్పాను కదా అన్నయ్య యూనివర్సిటీ కాడి నుంచి ఎలా వచ్చేస్తున్న దాని నుంచి అయితే ఎలా చూపించడం అయితే కొంచెం వ్యూ బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా తీసాను అనమాట. ఇదిగోండి ఇదంతా జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్. ఈ వంతెన దారం చూసారా, ఇది కొత్తగా నిర్మించింది అనమాట. యాక్సిడెంట్ గట్రా ఎక్కువ అవుతుందని చెప్పేసి కొత్త కట్టారు. ఇటు నుంచి ఇటు నా కాలినడికి వెళ్ళే దారి, లేకపోతే బైకులు కానీ లేకపోతే ఆటోలు 3 వీలర్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఎలా వెళ్ళాలని కొత్తగా కట్టారన్నమాట. ఇది కూడా అండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రాజమండ్రి వస్తున్నప్పుడు డ్రీమ్ పిజ్జా అని చెప్పేసి ఇది రెస్టారెంట్. దాని పక్కనేమో టీ టైం ఈ గట్ట ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా దుర్గమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి ఆ జంక్షన్ అనమాట అండి. ఇది టెంపుల్ అనమాట, శ్రీ దుర్గాదేవి ఆలయం అనమాట అండి. చూసారండి ఇది శ్రీరామ్ ఆటో మాల్ అనమాట. ఇక్కడ శ్రీరామ్ ఆటో సంపదంలో వెహికల్స్ అన్ని సేల్ పెడతా ఉంటారు. చూసారు ఇటు సైడ్ మన బయట నుంచి వచ్చేదారు లెఫ్ట్ సైడ్ ఉంటుంది భారత్ బంక్ అనమాట. భారత్ పెట్రోలియం బంక్ అనమాట ఇది. ఇది కొంచెం భారత్ బంక్ దాటిన వెంటనే ఇండియన్ బంక్ అనమాట. ఫస్ట్లో ఈ 2 బంకులు ఉండేవి అనమాట రాజానగర్లో. ఫస్ట్ ఇండియన్ ఉండేది, తర్వాత భారత్ వచ్చింది. ఇది చూసారు కొత్తగా కట్టిన ఫంక్షన్ హాల్ అనమాట అండి. ఇది రాయల్ కన్వెన్షన్ హాల్ అనమాట దీన్ని పేరు. దీని పక్కనే ఫుడ్ పిరమిడ్ అని కొత్తగా కట్టిన ఫుడ్ పిరమిడ్ అని రెస్టారెంట్ అనమాట. చాలా పెద్దది అనమాట అండి. ఇది చూసారు ఎంత పెద్ద ఉందో. ఇది కొత్తగా కట్టారనమాట, చాలా పెద్ద అనమాట అండి. ఇది అలా మనకి రాయమండ్రి నుంచి అదే దారిలో కొంచెం అలా ఎదురుకు వచ్చేస్తుంటే చూసారా గానుగూడు దాటిన తర్వాత ఉంటుంది అనమాట ISTS ఉమెన్స్ కాలేజ్ అనమాట అండి. ఇది ఓన్లీ ఉమెన్స్కే ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట అండి. ఇది మళ్ళీ గానుగూడు నుంచి రాజానగర్ వచ్చి దారిలో అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే పామల తోటలు గట్రా ఉండడం జరుగుతుంది. ఆ రైట్ సైడ్ అయితే ఐజూర్ షోరూమ్ అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసింది అనమాట అండి. ఇది కన్వెన్షన్ హాలే. ఇది కన్వెన్షన్ హాల్ అనమాట. ఫంక్షన్ హాల్ ఇది మాధవి ఫంక్షన్ హాల్ అనమాట అండి అది. దాని తర్వాత ఏమో ఇది SR బంక్. ఇది దాని తర్వాత ఆంధ్ర ఫేమస్ హోటల్ అనమాట అండి ఇది. అలా కొంచెం ఎదురుకి వెళ్తే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట ఈయన. ఇది హై స్కూల్ అనమాట అండి. ఇది మీకు చదువుకున్న హై స్కూల్ రాజానగర్ హై స్కూల్ అనమాట. ఇది చిన్న ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఇక్కడే చదువుకునేవారు వచ్చి. ఇప్పుడైతే ఎక్కడికక్కడ హై స్కూల్ వచ్చేసింది. ఇది కాకినాడ జంక్షన్ అంటారు అనమాట అండి. 4 రోజుల జంక్షన్. ఇది కాకినాడ జంక్షన్ నుంచి వచ్చి దారి అనమాట అండి. ఇది మొత్తం ఇది సెంటర్ అనమాట అండి. ఇది రాజానగరం సెంటర్. ఇది బస్ స్టాండ్. అలా కొంచెం ఎదురుగా వచ్చేస్తే ఈ రైట్ సైడ్ అయితే ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. టీటీడీ కళ్యాణ మండపం రైట్ సైడ్. ఇలా వెళ్తే అనపర్తి రోడ్ అనమాట. పెద్దపడి అన్నీ వస్తూ ఉంటాయి. ఇలా కొంచెం ఎదురుగా వెళ్తే ఇది సాయిబాబా టెంపుల్ అనమాట అండి. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కొత్తగా పెట్టారనమాట. ఇదిగో రాజనగర్లో ఉన్న ఏకైక థియేటర్ అనమాట. ముందు 2 థియేటర్లు ఉండేయండి. ఒక థియేటర్ అయితే మూస్తారు. ఈ థియేటర్ అయితే మురళకృష్ణ థియేటర్, కొత్త థియేటర్ అనేవాళ్ళు. అప్పుడైతే తర్వాత మురళకృష్ణ థియేటర్. ఇప్పుడైతే పేరు కూడా మార్చేశారనమాట. చూసారు థియేటర్. ఇది రాజానగరం థియేటర్. ఇది కొత్తగా కట్టిన పార్క్ అనమాట అండి. రాజానగర్లో కొత్తగా కట్టిన పార్క్ రావుల చెరువు పక్కన కట్టారు. ఇది నైట్ టైం షూట్ చేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. లైట్లు ఎన్ని వేసి ఉన్నాయి. ఇది రాజానగర్లో ఉన్న పార్క్ అనమాట. సాయంత్రం అయితే చాలామంది జనం అయితే ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతుంది. జిమ్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ. ఇది చెరువు. ఇదంతా చెరువు వ్యూ అనమాట. ఇది కొత్త కట్టిన పార్క్.
కూర్చుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా పచ్చ గడ్డి కింద కనబడుతుంది చూసారా. ఇదిగోండి బెంచీలు ఎక్కడ పడితే అక్కడ వేసారు. జనం అయితే కూర్చుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సేమ్ రాజమండ్రి తరహాలోనే అంత డెవలప్మెంట్లో చేసిన పార్క్ అనమాట. ఇది చాలా బాగుందండి ఇది పార్క్ అయితే. ఇంత లైటింగ్ లైట్స్ ఇవన్నీ తోటి ఐ లవ్ యూ రాజానగరం ఉంది. ఇది ఇది ఈ మధ్యన పోయిందన్నమాట. ఇది ఫ్రెండ్స్ రాజానగరంలో చూడదగ్గ ప్రదేశాలు అయితే ఇవి. మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మాకు ఇలాంటి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మా వీడియోలు అయితే మీరు ఎప్పుడు చూస్తారని అయితే కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మా ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాం. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.